10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదవండి అన్న. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. ప్రార్థన చేస్తున్నాం. చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభావ, మీ కొందనాలు పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం నాయన. దేవా ఇదిగో తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మేము పాల్చేందుకు వస్తున్నాం నాయన. ఈ వర్తమానం వినే దానికి మీరు మాకు నాయన ఆసక్తి మీరు దయచేసి ఇదిగో నాన్న తండ్రి, చెప్పినట్టు వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదని సెలవిచ్చండి. అయ్యా నీ కొరకు మా ప్రాణం ఆశపడటానికి తగిన సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై స్తోత్రాలను మీరు అభిషేకించి మీరు మాతో మాట్లాడి నాయన అయ్యా మేము సరి చేసుకోవడానికి తగిన కృపను గ్రహించమని మధ్యాహ్న కాలపు దేవుని తినమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు. 11వ వచనం చదవండి. 10-11 అవునమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. గొర్రెలు ఎవరు? మనమేనా? 27వ వచనం చదవండి. 10:27. నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు అన్నాడు యేసయ్య, నా గొర్రెలు. అదేవిధంగా 28, 29 చదవండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నా గొర్రెలు నా తండ్రి అన్నాడు. అదేవిధంగా ఈ మాటలు దేవుడు యూదులతో చెప్తున్నాడు. యూదులు అప్పటికి దేవుణ్ణి ద్వేషిస్తా ఉన్నారు, రాళ్ల చేత కొడదాం అనుకున్నారు. అలాంటి వారితో నా గొర్రెలు నా తండ్రి అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విలువైన మాట, ఈ సందర్భంలో నేను కొన్ని మాటలు చెప్తున్నాను. గొర్రెల కొరకు దేవుడు ఏం చేశాడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిన. 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రి ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇక్కడ కూడా మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునని, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని. 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇప్పుడు కాపరి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, గొర్రెలు మనమే. నా గొర్రెలు అన్నాడు, నా తండ్రి అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ప్రాణం పెట్టాడు ఆయన, నా కొరకు నీ కొరకే. నన్ను ప్రేమించి నా కొరకు కలువరి శిలువలో బలి అయ్యాడని మన పౌలు గారు సాక్ష్యం ఇస్తాడు, గలతీ 22:20లో. సరే, గొర్రెల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అవి బలహీనమైనవి, అవి అజ్ఞానం కలిగినవి, అవి హెల్ప్లెస్, సహాయం లేనివి, పొందలేనివి, డిపెండెంట్, ఆధారపడేవి, చెప్పినట్టు వినవు. అన్ని ఒక గొర్రె దూకితే మిగతా గొర్రెలు అదే దారిలో వెళ్తాయి. అజ్ఞానం. అలాంటి గొర్రెలు
దేవుడు మనల్ని తన బిడ్డని గొర్రెలతో పోల్చాడు. గొర్రెలు దేవుని మీద ఆధారపడేవి. గొర్రెలకు తిరుగుబాటు చేసే స్వభావం ఉండదు, లోపడే స్వభావం ఉండద్ది. అయితే అవి అంత జ్ఞానంగా ఉండవు. ఒక గొర్రె దేంట్లో చూస్తే మిగతా అన్ని దాంట్లోనే ఉంటాయి. హెల్ప్లెస్ అనమాట. తనకు తానుగా ఏం పొందుకోలేదు. కాపరి అడుగుదాడు నడిస్తే కాపరి దాన్ని మేపుతాడు. అవి బలమైనవి కాదు, బలహీనమైనవి. అవి చెప్పినట్టు వినవు. అందుకే అప్పుడప్పుడు కర్రను ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ గొర్రెలు మనమే, ఆ కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి కొన్ని మాటలు, గొర్రెలకి సంబంధించిన కొన్ని మాటలు. మొట్టమొదటి మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. గొర్రెల్లో చేరనోళ్ళు దేవుణ్ణి నమ్మరు. గొర్రెలైతే ఏం చేస్తాయి? దేవుణ్ణి నమ్ముతాయి. గొర్రెలకు ఉన్న గొప్ప లక్షణం, మొట్టమొదటి లక్షణం అదే. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరన్నాడు. దేవుని గొర్రెలు దేవుణ్ణి నమ్ముతాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. నువ్వు ఆయన గొర్రెవైతే దేవుణ్ణి అంగీకరిస్తావు, దేవుని నామం ముందు విశ్వాసం ఉంచుతావు, దేవుని పిల్లవు అవుతావు, దేవుని గొర్రెవు అవుతావు, హృదయంలో యేసుకి స్థానం ఇస్తావు, యేసుని నమ్ముతావు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, యేసునందు విశ్వాసం ఉంచాలి. ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడంట. గొర్రెలకు నిత్య జీవాన్ని ఇచ్చే కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెలమైన మనము కాపరిని నమ్మాలి. గొర్రెల్ని పోషిస్తాడు ఆయన, గొర్రెల్ని కాస్తాడు, గొర్రెల్ని కాపాడుతాడు. గుంటలో పడితే లేవనెత్తుతాడు, బురదైతే కడుగుతాడు. కాపరి, గొప్ప కాపరి, గొర్రెల కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆయన గొర్రెలము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునికి ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గము నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించిననుంది. 23వ కీర్తన. దావీదు తన్ను తాను ఒక గొర్రెతో పోల్చుకున్నాడు. దావీదుకు దేవుడే కాపరి. మనకు దేవుడే కాపరి. మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని కాస్తాడు, మనల్ని మేపుతాడు, మనల్ని కడుగుతాడు. ఇది కాపరి లక్షణం. కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఆ కాపరి యందు మనం విశ్వాసం ఉంచాలి, హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? చదువమ్మా. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించేది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని చెరసాల నాయకుడు ఒక అద్భుతమైన ప్రశ్నించాడు. దానికి పౌలు గారు సమాధానం చెప్పాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాడు. మొట్టమొదటి మాట, గొర్రెలు కాపరిని నమ్ముతాయి. మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, విశ్వాసం ఉంచాలి. రెండవ మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. రెండవ లక్షణం ఏంటంటే, మొదటి మాట నమ్ముకోవాలి, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. రెండవ మాట వినుట. నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని విని గైకొనాలి, ఆచరించాల. అక్కడే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం.
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. 3వ వచనం నుండి 4వ వచనం కూడా చదవము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. 2వ మాట వినటం గొర్రెలు కొన్ని గొప్ప లక్షణం. ఒకటి నమ్ముకోవటం, 2వది వినుట. చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడవగదు. ఏం చేస్తే దీర్ఘాయుషు? మాట వినటి. ఆలకించి నా మాటలను అంగీకరించినడలా దీర్ఘాయుష్మంతుడు వగదు. అక్కడే 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. తర్వాత ఇంకా చదవండి. 21 నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొని. నా కుమారుడా, ఇంకా చదువు 22 దాకా చదువు. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమును ఆరోగ్యమును ఇచ్చును. దేవుని మాటలు వినటం వల్ల ఏం కలిగిద్దంట? ఆరోగ్యము, సర్వ శరీరమునకు ఆరోగ్యము. 4:10 ఆయుష్నిస్తానన్నాడు మాటలు వింటే. 4:22 ఆరోగ్యం ఇస్తానన్నాడు. ద్వితీయోపదేశకాండం 28:1-2 చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం కూడా చదవమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనలు ఎలా వస్తాయంట? దేవుని మాట వినడం. ఎలా వింటారు? పైన ఉందిగా మొదట్లోనే శ్రద్ధగా వింటారు. పెళ్ళిళ్ళలో గంట సేపు చేస్తారు మేకప్, గంట సేపు చెప్పులు తొడుగుతారు. పాస్ గారు వాక్యం చెప్పడానికి 5 నిమిషాల్లో ముగికిండి అంటారు. ఆశీర్వాదాలు ఉండవు. వాక్యం లేకపోతే ఆశీర్వాదం ఉండదు. వాక్యాన్ని శ్రద్ధగా వినరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మందిరంలో ఎక్కడ నిద్రపోని వాళ్ళకి మందిరంలో వచ్చింది నిద్ర. బుర్రకపెట్టి నిద్రపోయి ఉంటారు మందిరాల్లో. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుననుంది రోమా 10:17. అదేవిధంగా మరొక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అన్నిటికంటే ఏందంటే శ్రేష్టమైంది మాట వినడం. నువ్వు ప్రార్థనకి వెళ్తావు, పాటలు పాడతావు, సందా చేస్తావు, ప్రార్థన చేస్తావు, పరిచయం చేస్తావు, కానీ ఇంట్లో మాట వినవు. మాట వినకపోవటం అన్నిటికంటే గొప్ప పాపం. మాట వినుట శ్రేష్టం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25, 26, 27. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును.
వాన కురిసిన వరదల వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసిన వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇక్కడ బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఉన్నాడు. మనం ఎవరు దాంట్లో? ఏంది తేడా బుద్ధిమంతుడికి బుద్ధిహీనులకి? 24 వచనం, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. అదేవిధంగా 26 ఏముంది? మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున. వినటానికి ఇద్దరన్నారు, ఒకడేమో చేశాడు, ఇంకొకడేమో చేయలేదు. చేసిన వాడు బుద్ధిమంతుడు, చేయని వాడు వినటానికి వింటారు వాక్యం కానీ పాటించరు, చదవటానికి చదువుతారు కానీ పాటించరు. బుద్ధిమంతులు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు. వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. దేవుడు చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఆయుష్ శ్రద్ధగా ఆలకిస్తే సర్వ శరీరానికి ఆరోగ్యం. శ్రద్ధగా ఆలకిస్తే దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. శ్రద్ధగా ఆలకిస్తే బండ మీద నీళ్లు కట్టుకుంటా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి కరోనాలు వచ్చినా కానీ నీకేం కాదు. ఒకటి, గొర్రెలు దేవుణ్ణి నమ్ముకుంటాయి. 2, గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. 3వది చూడండి, యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని ఎరుగుదును అనుంది. దేవునికి తన గొర్రెలు తెలుసు. అయా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పేసి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా అంటే 10 సంవత్సరాలు అయింది అన్నాడు ఒక ఆయన. మరి నిన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా దేవుడు అని చెప్పేసి అడిగాడు. మనం నమ్ముతాం కానీ దేవుడు మనల్ని నమ్మాలి. అసలు ఎందుకు నువ్వు దేవుడికి తెలుసో తెలీదు. నా గొర్రెలు నా స్వరము నేను వాటిని ఎరుగుదును అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారలారా నా ఎదురండి పొండని వారితో చెప్పుదును. నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అంటున్నాడు దేవుడు. మనం దేవుని గొర్రెలమైతే దేవుడు మనల్ని ఎరిగినవాడు. ఆయన చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఇక్కడ 27వ వచనంలో నేను వాటిని ఎరుగుదును అన్నాడు. దేవుడు తన గొర్రెలను ఎరుగును. అదేవిధంగా గొర్రెలు కూడా తన కాపరి స్వరమును ఎరుగును. 3వ మాట ఎరుగుట. అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయం 14 వచనం చూడండి, 14-15. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. తండ్రి నన్ను ఎలాగును ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నా గొర్రెలను ఎరుగుదును అని ఉంది. మరొక చోట ఒక అద్భుతమైన మాట ఉంది, ప్రభువు తన వారిని ఎరుగును అని ఉంది. ప్రభువు తన వారిని ఎరుగుతాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. నువ్వు నేను తెలుసు, మన జీవితం అంతా తెలుసు, మన బ్రతికంతా తెలుసు.
సమరయ స్త్రీతో ఏమంటాడు? సమరయ స్త్రీ చెప్పింది ప్రభు గురించి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా. మన గురించి ప్రభుకి అంతా తెలుసు, మన పేరు తెలుసు. జక్కయ్య త్వరగా దిగు అంటాడు, అంతే. జక్కయ్య పేరు ఎవరు చెప్పలే, అప్పుడు ప్రభువే చెప్పాడు జక్కయ్య త్వరగా దిగని. మన పేరు తెలుసు, మన జీవితం తెలుసు, మన గురించి అన్నీ తెలుసు ఆయన. చదవండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవునికి మన గురించి సమస్తం తెలుసు. మనం ఎంత బలహీనులమో, మనం ఎంత అజ్ఞానులమో, మనం ఎంత మాట తప్పేవారమో, మనం మాట వినని వారమో, అయినా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. గొప్ప దేవుడు. మన బ్రతుకంతా తెలుసు, మన మాటలన్నీ తెలుసు, మన చరిత్ర అంతా తెలుసు. మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. ప్రభువు తన వారిని ఎరుగును అని ఉంది బైబిల్లో. మొట్టమొదటి మాట నమ్ముట, రెండవ మాట వినుట, మూడవ మాట ఎరుగుట. అమ్మా దేవుడు మనల్ని ఎరిగాడు. ఇంతకీ నువ్వు దేవుడిని ఎరిగావా, ఎరగలేదా? దేవుణ్ణి తెలుసుకున్నావా, తెలుసుకోలేదా? ఆయన మనసు ఏదో తెలుసుకున్నావా, తెలుసుకోలేదా? 4వ మాట చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వెంబడించుట, అవి నన్ను వెంబడించుట. చూడండి వెంబడించుట అంటే ఏందో. 3, 4, 5 వచనాలు అక్కడ యోహాను సువార్త 10 అంకుల్. 10వ అధ్యాయమే. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. గొర్రెలు దేన్ని వెంబడిస్తే? కాపరిని వెంబడిస్తే. కాపరి అడుగు జాడలో నడుస్తే కాపరి వారికి ముందుగా నడుస్తాడు. మనం కూడా యేసుని వెంబడించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19 నుండి 22 దాకా. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను కట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ బలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇంగ్లీష్ లో చాలా సింపుల్ గా ఉంటుంది, ఫాలో మీ, నా వెంబడి రండి. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులు దేవుణ్ణి వెంబడించారు. ఆయన అడుగుజాడలో నడిచారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 21, 22 వచనాలు. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అనెను. దేవుణ్ణి వెంబడించాలి మనం. దేవుని అడుగుజాడలు నడవాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. 14. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. కాపరిని అనుసరించి, కాపరి వైపు చూస్తూ, కాపరిని అనుసరించి నడుస్తే గొర్రెలు. మనం నిజంగా గొర్రెలమైతే యేసు అడుగుజాడలు నడవాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
19 నుంచి 25 దాకా చదవండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మరాల మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వరే దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట 19వ వచనం, జాగ్రత్తగా చూడండి అందరూ. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి గను. తప్పు చేస్తే తనులు ఎవడని తింటాడు. అయితే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడను నడిచినట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనం ఆయన వెంబడించడం అంటే నేను మేలు చేస్తాను, నాకు కీడే చేస్తానని దేవుని బిడ్డలు బాధపడతారు. లోకస్తులు కానీ మనోళ్ళు కానీ మనల్ని ఎందుకు ద్వేషిస్తారో తెలియదు. మనకంటే ముందుగా ప్రభు ద్వేషించబడ్డాడు. ఆయన మేలు చేస్తే ఆయన సిలువేశారు. మనం కూడా ఆయన వెంబడించడం అంటే ఇలాంటి మాదిరి మనం కలిగి ఉండటం. ఆయన వైపునకు మనం మళ్ళీ ఉన్నామంట. ఆయన అడుగుజాడలు నడిస్తే ఆయనకు జరిగినట్టు మనకు కూడా జరిగిద్ది. లోకం ఆయన ప్రేమను ఆయన ఆశీర్వాదాలు పొందుకుంది కానీ ఆయనకు సిలువేసింది. మేలు చేసి బాధపడితే అది దేవుని వల్ల హితమగనుంది. ఇందుకోసం మీరు పిలువబడ్డారన్నారు. ఆయన వెంబడించడం అంటే అది. అవమానాలు పడాలి. ఆయన ఉమ్మేసుకున్నాడు, ఆయన కొట్టపడ్డాడు, గాయపడ్డాడు, నిందలు పడాలి, అవమానాలు పడాలి, మేలు చేసి హింస అనుభవించాలా. ఇవన్నీ ఆయన వెంబడించడం అంటే ఆయన అడుగుజాలను అడగటం ఉంటుంది. ఎవడైనా నన్ను వెంబడిస్తే చూడండి ఒక మాట, లోకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. సిలువ దేనికి సూచన? శ్రమలకు సూచన. ప్రతిరోజు ఏమి ఎత్తుకోవాలంట? సిలువని. నన్ను వెంబడించేవాడు ఏదో ఒక రూపంలో వస్తానే ఉంటాయి, దాన్ని ఎదుర్కోవాలి. అది వెంబడించడం అంటే. ఫాలో మీ, నా వెంబడి రండి. ఎన్ని చెప్పా ఇప్పటికి? 4. 1 దేవుని నమ్మడం, నమ్ముట. 2 వరం వెండం, వినుట. 3 ఎరగడం, ఎరుగుట. 4 వెంబడించడం. వెంబడించడం అంటే సింపుల్ గా కాదు. ఆయన అడుగుజాలను అడగటం అంటే మేలు చేసి బాధపడాలి. ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి. చాలా కష్టమైన ఫాలోయింగ్ అనమాట ఇది. దాన్ని ఎవరైతే వెంబడిస్తారో దేవుడు గొప్ప చేస్తాడు ఆ బిడ్డల్ని. చూడండి 5వ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 5వ మాట, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నిత్య జీవం గొర్రెలకి. యోహాను సువార్త 5:40 చూడండి. 5వ అధ్యాయం 40వ వచనం. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అంటే ఆయన దగ్గరకు వచ్చే వారికి ఏం కలిగిద్దంట? జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఇందాక యోహాను 10:26లో మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక నన్ను నమ్మనన్నారు. యేసు ప్రభు మందలో జారరు, ఆయన గొర్రెల్లో జారరు. మాకు జీవం అవసరం లేదు, నిత్య జీవం అవసరం లేదు, పరలోక రాజ్యం అవసరం లేదు, యేసు ప్రభు అవసరం లేడు. నిత్య జీవాన్ని దేవుడు తన బిడ్డలకిచ్చే బహుమానం, ఆశీర్వాదం. మీకు జీవము కలిగినట్లు నా యొద్దకు రానొల్లరు.
చూడండి, ఎఫ్ఎస్సి 2:1 చదవండి అమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదే గాని మీరు మృతులు అని, జీవం లేని శవంలాగా జీవించున్నామని పేరు మాత్రం ఉంది కానీ జీవం ఉన్న శవంలాగా ఉన్నాము. అలాంటి మనల్ని ఆయన ప్రేమ చేత బ్రతికించాడు. అక్కడే 4వ వచనం కూడా చదవండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు కృప చేత మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని బ్రతికించాడు. ఆయన కరుణా సంపన్నుడు. తన మహా ప్రేమ చేత చచ్చిన వారమైన మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఎలా కలిగిద్ది జీవం, ఎలా వస్తుంది నిత్య జీవం? యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. నూతన జన్మ పొందుకోవటం ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. బాప్తీసం తీసుకోవటం, మారు మనసు పొందు, రక్షణ పొందడం సామాన్యమైన కారం కాదు. అది పరలోక రాజ్యానికి వారసులు అవుతారు వాళ్ళు. అదేవిధంగా యోహాను సువార్త 10:10 చదవండి. ఆ జీవం ఎలాంటిదో? దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటను, సమృద్ధి జీవాన్ని ఇస్తాడు దేవుడు. నిత్య జీవాన్ని ఇస్తాడు, జీవాన్ని ఇస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 6:23 చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నిత్య జీవం కూడా దేవుని కృప ద్వారానే మనకు కలుగుతుంది. మనం అర్హులం కాదు. తన గొర్రెలకు ఆయన ఇచ్చే గొప్ప బహుమానం, శ్రేష్టమైన బహుమానం, శ్రేష్టమైన స్వాస్థ్యం, శ్రేష్టమైన స్థలం. అది అన్యులకు లేదు, దేవుని ఎరగనోళ్ళకి లేదు, ఆయన గొర్రెల్లో చేరనోళ్ళకి లేదు, ఆయన దగ్గరికి రానోళ్ళకి లేదు. ఆయన బిడ్డలమైన మనకి దేవుడిచ్చిన కృప నిత్య జీవం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. మొదటి యోహాను 5వ అధ్యాయము 11-12 వచనాలు. సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. నిత్య జీవమును దయచేసనుంది. దయచేసానంట దేవుడు తన బిడ్డలకి. బాప్తీసం ఇచ్చేటప్పుడు మనం పేర్లు రాసినప్పుడే ఆ పేర్లు పరలోకంలో రాయబడితేనుంది. మీరు భూమి మీద వేటిని పరలోకంలో వాటిని బంధిస్తానన్నాడు దేవుడు. జీవగ్రంథం మందు ఎవరి పేరు వాళ్ళ అగ్నిగుండంలో పడవేస్తానన్నాడు. రక్షణ, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మీరు ఎలాగ తప్పించుకుందరు అన్నాడు. నూతన జన్మ ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆ జీవం ఆయన కుమారుని అని ఉంది. కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. ఎన్ని మాటలమ్మా? 5 మాటలు అంకుల్. 1 దేవుని నమ్ముట, 2వది వినుట, 3వది ఎరుగుట, 4వది వెంబడించుట, 5వది నిత్య జీవం. 6వ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. గొర్రెలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయంట?
28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. 29వ వచనంలో, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. తండ్రి చేతిలో ఉన్నాం, కుమారుని చేతిలో ఉన్నాం. మీరు ఆత్మ చేత ముద్రించబడితే అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల్లో మనం ఉన్నాం. 6వ మాట, దేవుడు తన బిడ్డలకు కాపుదలనిచ్చేవాడు. చూడండి, అవి ఎన్నటికీ నశించవనుంది, అవి ఎన్నటికీ నశింపవు. ఎందుకని? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. 5వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ, నిత్య కాపుదల. దేవుని బిడ్డలకున్న సెక్యూరిటీ ఎవరికి లేదు. 3 అంతల కంచి ఉండేది ఏబుకును, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తానికి దేవుడు చుట్టూ కంచె వేశాడు. నా చేతిలో నుండి ఎవడును మిమ్మల్ని అపహరింపలేడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే కాపుదల. కోడి తన పిల్లలు రెక్కల క్రిందకి తన పిల్లలు ఎలాగూ చేర్చుకును, అలాగే నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశ కలిగినాను, మీరు నా యొద్దకు రానలను అన్నాడు. మనం కోడి రెక్కల కింద ఏ విధంగా భద్రంగా ఉన్నామో యేసయ్య రెక్కల నీడలో మనం భద్రంగా ఉన్నాం. 121వ కీర్తన 3వ వచనము నుండి 121వ కీర్తన 3వ వచనము నుండి చివరి వరకు చదవండి. 3వ వచనం నుంచి, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కరోనా కాలంలో ఎక్కువ చదువుకుంటున్న కీర్తనలు ఇవి. 121, 91. కాపుదల, కాపాడును, 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 నీ ప్రాణమును కాపాడును, ఏ అపాయము రాకుండా కాపాడును. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెండి తగలదన్నాడు. చాలా గొప్ప కీర్తనది. 6వ మాట, కాపుదల. నోవాహు కుటుంబం మొత్తాన్ని ఓడలో ఉంచి కాపాడాడు. ఐగుప్తులు 10 రకాల తెగుళ్ళ నుంచి ఇశ్రాయేలును ఇళ్లలో ఉంచి కాపాడాడు. రాహాబు ఇంటికి తన ఎర్రనారని కట్టుకోవడం ఇంట్లో ఉంచి దేవుడు కాపాడాడు. గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద అడ్డు కమ్మి నిలువు కమ్మికి ఎవరైతే పోక్షించారో వాళ్ళని కాపాడే దేవుడు. ఈనాడు మనం యేసు రక్తం చేత కడగబడ్డాం కాబట్టి ఆయన కాపుదల కింద ఉన్నాం. ఇది తన గొర్రెలకి తన దేవుడిచ్చే గొప్ప సెక్యూరిటీ, కాపుదల, కంచె, భద్రత, క్షేమం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దాచబడ్డాం, మనం కాపాడబడుతున్నాం. ఆయన చేతిలో దాచబడ్డాం, ఆయన రెక్కల నీడలో మనం దాచబడ్డాం. మనకి కాపుదల ఉంది. ఏ మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి కూడా తన బిడ్డల్ని ఏం చేయలేదు. వచ్చాయని దేవుడు కాపాడతాడు. ఎన్ని మాటలు చెప్పా దేవుడు తన గొర్రెలకు ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు. 1, గొర్రెలు ఏం చేయాలా? దేవుణ్ణి నమ్మాలా. 2వది దేవుని మాటలు వినాలి. 3వది దేవుణ్ణి ఎరగాలి. 4వది దేవుణ్ణి 5వది దేవుడు తన గొర్రెలకు ఏమిస్తాడు? 2వది 6వది ఏమిస్తాడు? ఎవరు ఆ గొర్రె? ఇంతకీ మనమే. ఆ గొర్రె అయితే నువ్వు ధన్యురాలువి. గొర్రెనైన ప్రతి ఒక్కళ్ళు ధన్యులు. ప్రభువు బాధపడేది ఏంటంటే, మీకు జీవము కలుగునట్టు నా యొద్దకు రానొల్లరు అన్నాడు. అదేవిధంగా మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు అన్నాడు. దేవుని గొర్రెల్లో చేరదాం, ఆయన మందలో చేరదాం, ఆయన మందిరంలో చేరదాం, ఆయన సన్నిధిలో ఉందామని ఆలోచన ఉండద్దు. చివరిగా చూడండి, యోహాను సువార్త 10:29.
వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. వాటిని నాకిచ్చిన తండ్రి తన కుమారుడికి ఇచ్చాడు. ఎవరిని? ఆయన గొర్రెల్ని. గొర్రెలు అయితే గొర్రెల కొరకు కుమారుడు ఏం చేశాడు? 11వ వచనం చదవమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుడు ప్రభువుకి గొర్రెల్నిస్తే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని ఉంది. చదవండి. యోహాను మొదటి పత్రిక 3:16. ప్రాణం పెడతాను ఏమంటారు? మొదటి యోహాను 3:16 చదవమ్మా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రభువుకి మన మీద ఏముంది? ప్రేమ. ప్రేమ. 7వ మాట ప్రేమ. దేవుడు మన ఎడల తన ప్రేమను కుమ్మరించాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, శత్రులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను కుమ్మరించాడు మన మీద. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తండ్రికి మన మీద ప్రేమే, కుమారుడికి మన మీద ప్రేమే, పరిశుద్ధాత్మ దేవునికి తన గొర్రెల మీద ప్రేమే. ఆ ప్రేమను పొందుకున్న మనం ధన్యులం. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. అబ్షాలోమా, అబ్షాలోమా, నా కుమారుడా, నీ కొరకు నా ప్రాణము పెట్టుదును అన్నాడే గాని తండ్రి అయిన దావీదు ప్రాణం పెట్టలేదు. కానీ ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రేమ, కలువరి శిలువలో బలైన ప్రేమ, రక్తం గార్చిన ప్రేమ, మనల్ని ప్రేమించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏం చేశాడు చూడండి. మనను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనలను ప్రేమించుచు తన రక్తములను మన పాపము నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఒక రాజ్యంగా చేసుకున్నాడు, యాజకులుగా చేశాడు. యేసు ప్రభు ప్రేమించినట్టు మనల్ని ఎవరు ప్రేమించరు. ఆయన ప్రేమ స్వార్థం లేని ప్రేమ, మారని ప్రేమ, మరువని ప్రేమ, ఎడబాయని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. అది కల్వరి శిలువలో బలి అయిన ప్రేమ, కల్వరి ప్రేమ మన ప్రభు అయిన యేసు ప్రేమ. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. 7 మాటలు చెప్తారా? చెప్తామంటారు. చెప్పండి. మొట్టమొదటిది ఏం చేయాలి? గొర్రెలు దేవుని కాపరిని నమ్మాలి. రెండవది వినాలి. ఏం వినాలి? కాపరి స్వరాన్ని, మాటల్ని, స్వరాన్ని వింటున్నారా? 3 ఎరగాలి. ఎరుగుట, తెలుసుకోనుట. దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎరగాలి, అది ముఖ్యమైనది. వెంబడించాలి. వెంబడించట అంటే ఊరక ఫాలో కావటం కాదు. ఆయన సిలువనెత్తుకొని వెంబడించాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన మాదిరిగా ఉంచుకోవాలి. ఇవన్నీ చేస్తే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తారు. 5వది నిత్య జీవం. 6వది కాపుదల. 7వది ప్రేమ. కాపుదల ఉందా లేదా తన బిడ్డలకి? కరోనా కాలంలో కూడా దేవుడు తన బిడ్డను కాపాడుతున్నాడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమును ఎద్దకు రాదు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయండి అమ్మా. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదాల స్తోత్రం వేస్తే మమ్మల్ని రాత్రులు ఎంతట్లో కాపాడి అయా పగల వెళ్ళాలి, అయా మధ్యాహ్నం వెళ్ళాలి, చంద్రుల చేరి ప్రార్థించుకొని నీ కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రాలు వేస్తాయా. ఇదిగేస్తాయా ఈ రోజు అంకుల ద్వారా చెప్పబడిన లేఖనాలను బట్టి నీకే స్తోత్రాలు వేస్తాయా. అయా ఆ గొర్రెల గురించి, ఆ కాపరి గురించి చెప్పారు. ఆ కాపరి యేసుక్రీస్తు వారి ఆ గొర్రెలు మేమేమయ్యా. అయ్యా గొర్రెలు కాపరి స్వరాన్ని, మొదటిగా కాపరిని నమ్మాలేస్తాయ్యా. అంతేకాదు నైనా గొర్రెల వల్ల మేము కూడా నేను నమ్మేవారం ఉండడానికి సహాయం తెచ్చండి ప్రభావ. అంతేకాదు నైనా మిమ్మల్ని మీ స్వరాన్ని వినాలేస్తాయా. మేము మీ మాటల్ని వినేవారంగా ఉండడానికి కూడా సహాయం తెచ్చండి ప్రభావ. అంతేకాదు నైనా మేము మిమ్మల్ని ఎరగడానికి సహాయం తెచ్చండి ప్రభావ.
గొర్రెల తన కాపరిని ఎరగాలేసి, అలాగే మేము కూడా మిమ్మల్ని తెలుసుకోవడానికి ఎరగడానికి సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా అలాగే మేము మిమ్మల్ని వెంబడించే వారు ఉండడానికి సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా మేము మిమ్మల్ని వెంబడించి నిన్ను అనుసరించడానికి సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా మీలా మేము కూడా అనుసరించి మీ పొలుగ్గా మేము ఉండడానికి సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా ఇవన్నీ మేము చేస్తాయా మీకు మీరు మాకు నిత్య జీవనం అనుగ్రహిస్తామని చెప్పారు ప్రభా. ఇవన్నీ మేము చేసేవారు ఉండడానికి సహాయం తెచ్చి మాకు నిత్య జీవనం అనుగ్రహిస్తాను దేవుడు ప్రభా. అంతే కదండి, మీరు మాకు కాపుదలు ఇస్తున్నందుకు నీకు వందనాలు ఇస్తాయా. ఈ కరోనా కాలంలో కూడా మేము అయ్యా మీ రెక్కల చెట్టున కాపుదలుగా అయ్యా ఉంచుతున్నందుకు నీకు వందనాలు ఇస్తాయా. అలాగే అయ్యా మీరు మాకు ప్రేమను అనుగ్రహిస్తున్నారు ఇస్తాయా. మీ ప్రేమని మాకు కనపరుస్తున్నందుకు నీకు వందనాలు ఇస్తాయా. అయ్యా ఈ కొద్ది ప్రార్థన దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన దేవా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రధాన కాపరి, గొప్ప కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి, నీకు స్తోత్రాలయ్యా. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునని నా కొరకు, మా కొరకు, మా అందరి కొరకు మీరు ప్రాణం పెట్టినందుకే స్తోత్రాలు. అవును ప్రభువా, మేము బలహీనులము, అజ్ఞానులము, మాట వినని వారము, అయోగ్యులము, అపాత్రులమైన మమ్మల్ని మీరు ప్రేమించి నీ బిడ్డగా మార్చుకొని మా కొరకు కలువరి శిలువలో బలి అయినందుకే మీకు స్తోత్రాలు అయా. మిమ్మల్ని మేము అంగీకరించాం, మిమ్మల్ని నమ్ముకున్నాం ప్రభువా. అట్టి భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు అయా. నా గొర్రెలు నా స్వరముని వినునని మీ మాట వినే బిడ్డలుగా, మీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా మేము ఉండేటట్లు కృప చూపించినందుకే స్తోత్రాలు అయా. మీరు మమ్మల్ని ఎరిగినందుకే స్తోత్రాలు అయా. మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకే స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు చూపించిన ప్రేమను బట్టి స్తోత్రాలు అయా. అన్న సురేష్ అన్నను బట్టి, వసంతక్కను బట్టి, ఎడ్విన్, ఎదిత్య, లెస్సీ ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దీవెనలన్నీ మీ బిడ్డ మీదకి వచ్చేట్టు మీరు ప్రార్థించండి. సర్వ శరీరాలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. అక్క జ్యోతక్కను బట్టి, అక్క పరిచయను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘాలను దీవించండి, యవనస్తులను దీవించి ఆశించి బలపరచండి. అదేవిధంగా తండ్రి అయా చీరాల్లో ఉంటున్న విజయ సురేషను బట్టి, అక్కను బట్టి, వారిద్దరు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ కంచె, మీ కాపుదల, భద్రత, శ్రేష్టాన్ని దయచేయండి. గొర్రెలకున్న లక్షణాలన్నీ మాకున్నాయి ప్రభువా. అల్పులమైన మమ్మల్ని మీరు ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే మీకు స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, మన కుటుంబాలకును, సార్వత్రిక సంఘములలో సకల పరిశుద్ధులకును తోడే ఉండును గాక. ఆమేన్. వందనాలమ్మా.